ఈరోజు ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని గౌరవప్రదంగా మన మున్సిపల్ చైర్మన్ సత్యం అన్న గారుకి మరి సగర భగీరథ కమిటీ తరఫున వారికి స్వాగతం, కండువాలు కప్పవలసిందిగా మరి యోజన కార్యదర్శి జై సగర, జై భగీరథ, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై భగీరథ. ఇంకా పోల్కంపల్లి నుంచి వెయిటింగ్ ఉన్నది, అరగంట నుంచి చేసినాం మనము. వచ్చేసారా? పోల్కంపల్లి, చారకొండ, యాదరెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఎదుర్కొనే ఎదురైనా చిన్న అవాంతరాలు ఎదురైనా మన యువజనుల ఉత్సాహాన్ని అనుసరించి ఈ కార్యక్రమం మనం కంటిన్యూ చేస్తున్నాం. మనం ఒక్క యజ్ఞము రుద్రహోమం 105 ఇప్పుడు 110 నుంచి 200 వరకు టార్గెట్ ఉంది కాబట్టి మనకు సమయం ఉంది. సమయం అనుకూలించి మనము ఈ యజ్ఞవాటికను ఉపయోగించి కేవలం కులానికి సంబంధించిన వాడు కాదు, సర్వదేవులు సర్వ మానవులకు ఆయన మహనీయుడు భగీరథుడుగా. మరి ప్రభుత్వ పరంగా కూడా సగర భగీరథ మహర్షి వేడుకలను జరుపుకోవడానికి మరి ప్రభుత్వము గుర్తింపు ఇచ్చింది. కాబట్టి మనము దాన్ని మరొకసారి కరతాళ ద్వారా మనము ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే భగీరథ మహర్షి యొక్క విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. అది కూడా మనం విజ్ఞప్తి చేశాం. మరి రాష్ట్ర సగర మరి అధ్యక్షులు శేఖర్ సాగర్ గారు, మరి కార్యదర్శి మరక సురేష్ గారు మనకి ఇదే పిలిపించారు. ప్రతి మండలంలో ప్రతి కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరుపుకోండి. మరి ఈ కార్యక్రమం మనం వాళ్ళకు లైవ్ టెలికాస్ట్లో చూస్తున్నారు. వారు కూడా చాలా సంతోషిస్తున్నారు. కల్వకుర్తి ముఖ్యంగా ఇంత ఉత్సాహం ఉన్నందుకు మన స్టేట్లో కూడా మనకు చక్కటి పేరుంది. చారగొండ, సిరిసనగండ్ల శ్రీరాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన 2వ దక్షిణాద్రిగా మనల్ని గుర్తించినందుకు మరి ఆ సగర రాష్ట్ర కమిటీకి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. అదే మాదిరిగా చారగొండ ప్రజలు మరి తాండ్ర ప్రజలు మాకు స్వాగతం పలికినందుకు మరోసారి కృతజ్ఞత తెలుపుకుందాం. అదే మాదిరిగా ఆ రోజు కూడా పిలిపించిన వెంబడే ర్యాలీకి ఎంతో ఘనంగా స్వాగతించిన యువజనులందరికీ అదే ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు చేద్దాం. ఇక్కడ రాబోతున్నారు, వారిని మనం ఘనంగా స్వాగతిద్దాం. తొందర తీసుకురావాలి. మంచినీరు అతిథులు తాగాలి. ఎంతవరకు ఒక 2 నిమిషాలు అందరికి తాపడి యువజన బృందం దయచేసి అందరికీ నీటి సేవ చేయాలి. కొండారెడ్డిపల్లి, పోల్కంపల్లి, ఎండ్లంపల్లి, వెల్కెట్ట, మాధవరం ఇంకా అనేక గ్రామాల చుట్టూ రఘుపతిపేట, పంజుగుల మరి అనేక గ్రామాల నుంచి ఇంత దిగ్విజయంగా చేయడానికి ప్రోత్సాహం కల్పించిన ముఖ్యంగా యువజన బృందానికి మరి కమిటీ తరఫున మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. ఆ భగీరథుడు మరి సూర్యవంశం అంటారు. సూర్యవంశాన్ని మరి సూర్యుడు లేనిది జగత్తు లేదు. అటువంటి సూర్య కిరణం మరి మన పైన పడుతుంది. ఆ సూర్యుని యొక్క వంశం మరి ఈ భగీరథ వంశం, ఆ శ్రీరాముని వంశం.
ఆ సగరుడి వంశం. సగరుడి గురించి ఒకే ఒక్క మాట చెప్పుకోవాలి. 60,000 మంది పుత్రులు కల ఆ సగరుడు మరి అశ్వమేధ యాగాలు చేసేటప్పుడు కొంత శాపవశమున, ఆ ముని శాపవశమున వాళ్ళు బూడిదగా మారినప్పుడు ఆ అశ్వమంతుని కుమారుడైన ఆ యొక్క భగీరథుడు ఎంతో తపో దీక్ష చేత మరి ఆ శివుని ప్రత్యక్ష చేసుకొని శివుని యొక్క ప్రత్యక్షం తర్వాత మరి ఆ గంగను ఏ విధంగా అయితే గంగా జలము ద్వారా ఆ యొక్క బూడిద పైన ప్రవహించడం వల్ల చైతన్యంగా వాళ్ళు మానవులుగా మారిరంట. మరి ఆ యొక్క కథ నిజ పదార్థం ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోని మానవులంతా కొద్ది అజ్ఞాన మరి అంధకారంలో ఉన్నారు. తెలిసి తెలియని మనం తెలిసిన వాళ్ళం మనం కొద్దిగా వాళ్ళని చైతన్యం చేయడమే నిజమైన జ్ఞానకంగా మేము దాని యొక్క సంపూర్ణ పాలన చేస్తున్నాం. ఇక్కడ చిత్రంలో చూడండి, ఆ భగీరథుడు ఆ శివుని తపస్సు చేసి ఆ శివుడు మెచ్చి ఆ గంగాదేవిని పాతాళంలో గంగాదేవిని ఆ విధంగా, అయ్యా ఆ గంగాదేవిని కూడా మీరు తపస్సు చేయండి, మీ మనసు తొలకరించి ఆ యొక్క 60,000 మంది సగర పుత్రులు అంటే మరి ప్రపంచంలో ఉన్న మానవులంతా భగవంతుని బిడ్డలే. అజ్ఞాన వశం చేతనే తర్వాత మరి మనిషి తెలిసి తెలియక పంచవికారాలు ఆవరించి ఉన్న తమో ప్రధానం అంటారు వాటిని. అదే అజ్ఞానం, ఇంకోటి ఏది కాదు. మరి చైతన్యవంతుడైన జ్ఞానసూర్యుడైన ఆ పరమాత్మను ఎవరైతే ధ్యానం చేస్తారో యోగున్నాము. మరి మా ఆమల్గల్ మల్లయ్య సారు చిన్న టెంట్ ఇలా వేయడం అన్నాడు. మరి ఏదో తట్టుకుంటే చూద్దామని చిన్న స్ఫూర్తి ఇచ్చారు. మరి ముత్యాల హరికృష్ణ హైదరాబాద్ నుంచి చేయండి సార్, 20,000 స్టార్ట్ చేసాం. 20,000కు మనకి 20,000 అనుకుని మరి తెలియదు, అది 2 లక్షలు అయిందా 3 లక్షలు ఎంత, ఎందుకంటే స్ఫూర్తి ఇచ్చేవాడు గొప్ప. తర్వాత మా అన్న ఇక్కడనే ఉన్నాడు సత్యమన్న, ఎంతగా సార్ ఎంత 65,000 అన్నాడు. సరే ఇక్కడ 65,000కు మా అన్న చెప్పకముందు 65కు కనీసం 2 లక్షలు రెడీ అయ్యారు. ఆ అన్నకు ఇంకొక బాధ్యత ఇస్తాం, ఇంకొక అవకాశం ఇస్తాము. మరి ఎందుకంటే ఇక్కడ కాంపౌండ్ అయింది. ఆనందన్న గారికి మరి స్వాగతం. మరి ఈ కార్యక్రమానికి ఎంతో మరి బాలునాయక్ మా యొక్క ఈ కౌన్సిలర్ స్వాగతం సుస్వాగతం ఇస్తున్నామండి. భగీరథ కండువాలు వేసుకోండి దయచేసి. రవిసాగర్ ఉరుకొండపేట యువజనులు కార్యకర్త ఆనంద్ గారికి మరి కండువా ధరింపజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ తిలకధారణ చేయండి. ఆ సంఘటనలో ఏదైనా కార్యం సాధించవచ్చని ఆ భగీరథుడు మనకు ఆదర్శంగా ఒక చిన్న భవనం, యోగ భవనం ప్రారంభించుకున్నాం. దీని అతిథులు మీరందరూ దయచేసి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత భగీరథునికి పూలమాల వేసి కొబ్బరికాయ ద్వారా పూజ ప్రారంభించిన తర్వాత ర్యాలీ ప్రారంభించుకుందాం సార్. ర్యాలీలో మనం ఇక్కడ ఈ హైదరాబాద్ చౌరస్తా నుంచి శివాలయం హనుమాన్ టెంపుల్ ఇదే వెళ్ళాలి. ఆ తర్వాత రాయి చెట్టు మీది, తర్వాత గచ్చిబౌలి నుంచి తర్వాత శివాజీ చౌక్ మామూలు హైదరాబాద్ చౌరస్తా ఇక్కడ వచ్చేస్తాం. అయితే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సత్యం గారు, ఆనంద్ గారు, బాలు గారు, రాజేందర్ గారు, సదానంద్ గారు, మరి సగర బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా సగర ఈరోజు దేశవ్యాప్తంగా మనం భగీరథ జయంతిని జరుపుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు భగీరథుడు మనందరికీ కూడా ఆదర్శ దైవం, గొప్ప వ్యక్తి. మరి ఈరోజు మనం వ్యవసాయం చేసిన నీళ్లు తాగుతున్నాం అంటే మన భగీరథుడి 3 పూటల మనం భోజనం చేసి మంచినీళ్ళు తాగుతున్నాం అంటే అది భగీరథ యొక్క కృషి. ఈరోజు అందరూ సుభిక్షంలో అంటే భగీరథ కృషి. గత ప్రభుత్వం మీకు తెలుసు భగీరథ విషయం ద్వారా ఇంటింటికి మంచినీటి అందించే కార్యక్రమం కూడా భగీరథుని పేరు మీద పెట్టి మనకు కులానికి గౌరవాన్ని కూడా అందించే విషయం మీకు తెలుసు. కాబట్టి భగీరథ ఆలోచనగా ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రయత్నమైనా పిలవకుండా ఆ విజయాన్ని సాధించే వరకు కూడా ప్రతి ఒక్కరు కృషి చేసినట్లయితేనే మనం సాధించిన వాళ్ళు అవుతాం. ఈ వీటిని కూడా ఈ దేవాలయాన్ని కూడా మనం
భగీరథ ప్రయత్నం మాదిరిగానే దాదాపు 6-7 సంవత్సరాలు ఎవరు టైం తీసుకున్నారు. చిన్న ప్రయత్నంగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా భగీరథ విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఆలోచనతో మనం ఇక్కడ స్టార్ట్ చేసినాం. మన రాష్ట్రంలో మన జిల్లాలో మొట్టమొదటి విగ్రహం అంటే మన 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 కలవకుర్తిలో ప్రారంభించబడింది. దానికి మన సగర బంధువులు వివేకానంద సేవ గారు మరియు జిల్లా సార్ ఇతరులందరూ కూడా ఈ సగర యువకులు కూడా చాలా కష్టపడి అందరూ కూడా అన్నది అనే ఆలోచనతో ఈ దేవాలయాన్ని నిర్మించాలనే ఆలోచనతో అందరూ కూడా ముందుకొచ్చి ఈ దేవాలయాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఒక అపూర్వమైనటువంటి దేవాలయంగా మార్చుకున్నాం మనం. కాబట్టి ఇంకా ఈరోజు యాక్చువల్గా రేపు మరి మహా హోమం అనేటువంటి కార్యక్రమం ఉండే మన అనివార్య కారణాల వల్ల 30 తారీఖు మనం హోమ కార్యక్రమాన్ని, ఎందుకంటే మనం 54 జంటలు అనుకున్నాం కానీ మరి అధిక స్పందన నిజంగా ఇప్పుడు సగంలో దాదాపు మనకు 3000 మంది మనకి నియోజకవర్గ స్థాయిలో సగంలో 3000 మంది ఉన్నారు. నిజంగా మన అద్భుతమైనటువంటి ఐక్యత అనేది మన లోపల ఉంది. మరి ఆ శక్తిని చాటుకుంటే మనం ఏ కార్యక్రమాన్ని చేసుకోవడానికి వీలుంది. కాబట్టి మరి ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు రాజకీయంగా, వాళ్ళు మన సగరకు సంబంధించి మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మరి ప్రభుత్వ పథకాల్లో ప్రతి ఒక్కటి కూడా సగటులకు కూడా కొంచెం వాటాను ఇవ్వడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని మన సగటు తరఫున మేము కూడా మీకు విన్నపం చేసుకున్నాం. ఏదైనా కానీ ఎందుకంటే మా దాంట్లో కూడా చాలా మంది కూలీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మరి చాలా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని కూడా అనుకున్నాం. మరి భగీరథ మరి హోమం మరి దాదాపు ఇప్పుడు మేము 54 అనుకుంటే 100 దాటింది. ఇంకా ఉత్సాహంగా ముందుకు వస్తారు. మరి ఎవరు కూడా డిసప్పాయింట్ చేయడం ఉద్దేశంతో ఇక్కడనే మన 30వ తేదీ నాడు మరి గొప్పగా మన భగీరథ హోమాన్ని రుద్ర మహాయోగాన్ని హోమాన్ని మనం చేసుకున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 5000 మంది దాకా రావాలనేటువంటి ఆలోచన చేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మనం అంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే మాదిరిగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో పెళ్లి అయితే ఏ విధంగా మనం ప్రతి ఒక్కరిని ఆహ్వానించి మనం చేస్తామో ఆ విధంగా ఇది కూడా మన భగీరథకి సంబంధించి మన కులానికి సంబంధించి కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి వారి పాల్గొనే మాదిరిగా మీరు అందరూ కూడా చేస్తారని మరి ఈ కార్యక్రమం నిజంగా పిల్లలు కూడా మరి చక్కగా మరి ఎండాకాలం అయినా కానీ స్కూల్ లేకున్నా కానీ ఆ పిల్లలు మంచిగా తయారయ్యి పిల్లలు స్కూల్ వాళ్ళకు కూడా నిజంగా బచ్పన్ స్కూల్ వాళ్ళకి కూడా మనం తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు మొదటిసారి కూడా వాళ్ళు మంచిగా ర్యాలీలో అంతకుముందు డ్యాన్స్ కూడా చేసి మరి ఆ విధంగా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఈరోజు మంచి గొప్ప ర్యాలీకి అధిక సంఖ్యలో వచ్చినటువంటి దగ్గర బంధువులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకు మరి నమస్మాన్యం తెలియజేస్తూ చూస్తున్నాను. జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ. మీ సంకల్పం ద్వారా చెప్పాలని మున్సిపల్ చైర్మన్ ప్రథమ పౌరుడు కల్వకుర్తి భగీరథ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తీసిన మా సగటు సోదరులందరికీ పేరు పేరులో చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం శివుడు మరియు భగీరథ విధానాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు ప్రపంచంలో ఏ మానవాళికైనా నీరే ప్రధానమైనది కాబట్టి భగీరథుడు ఏ విధంగా ప్రయత్నం చేసి నీళ్లను తీసుకొచ్చిందనే విషయం ప్రతి ఒక్కరు లేదు కాబట్టి భగీరథుని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో మనందరం మానవత్వంతో పనిచేస్తూ వారి యొక్క ఆశయాలను తీసుకొని మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా పెద్దలు చిరంజీవి గారు చెప్పినట్టు రేపు ఏ కార్యక్రమం ఉన్నా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే విషయాల్లో కానీ మన చాలామంది పేదరికంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అవకాశం ఉన్నా మీతో పాటు నేను కూడా మీ కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకుంటానని తెలియజేస్తూ ఈరోజు ఇంత మన కార్యక్రమానికి ఆహ్వానించిన మా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి లక్ష్మణ గారికి మరోసారి అభినందనలు. ఎందుకంటే వారి సేవలు మేము జాగ్రత్తగా ఉపయోగం చేసుకోవాలి. చుట్టుముట్టు కంపౌండ్కు మీరు పర్మిషన్ చేయాలి సార్. అదే మరి ఇక్కడ చిన్న మినీ బంకెట్ హాల్ చిన్న ఆలోచన ఉంది. ఎందుకంటే మినీ మ్యారేజ్ హాల్ వచ్చిన మా యొక్క ప్రదేశం 200 నుంచి 500 వరకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఇక్కడ మా సగల ఐక్యతను మీరు గుర్తించి
వారికి ఏదో విధంగా మీకు తెలిసిన సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగాని మీ పరంగా చేయాలని ఆ భగవంతుని ఆశిస్తూ మిమ్మల్ని ఆశిస్తున్నాం. దయచేసి ఆనంద్ ఎంపీటీసీ గారు 2 నిమిషాలు భగీరథ సందేశం ఇస్తారని మహానుభావుడు, చరిత్రకారుడు, భారతదేశం లోపలే ఒక గొప్ప ప్రయత్నాన్ని సఫలం చేసిన ఒక గొప్ప మహర్షి భగీరథ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సగర సంఘం సభ్యులందరికీ, సగర సంఘం సభ్యులందరూ మా కుటుంబ సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారు కాబట్టి మొట్టమొదటి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు భగీరథ జయంతి దేశవ్యాప్తంగా అన్ని కులాలు, ఒక సగరులే కాదు అన్ని కులాలు కూడా భగీరథ జయంతి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు మిషన్ భగీరథ అంటే ఈ యొక్క భగీరథుని ప్రయత్నం వల్ల అంటే చరిత్ర చెప్తుంది, మనం చూసవచ్చులే కానీ భూమి నుండి భూమికి నీటిని తీసుకున్న ఒక వ్యక్తి భగీరథుడు. అసలు మనం అంటే ఒక గొప్ప ప్రయత్నాన్ని ఇది ఈ దేశంలో ప్రపంచం లోపల ఒక గొప్ప ప్రయత్నాన్ని చేయాలంటే మనందరం కూడా భగీరథ ప్రయత్నం అంటుంటాం. అంటే భగీరథుడు ఏ విధంగా అయితే తన ప్రయత్నాన్ని ప్రారంభించి సఫలమైందో మనం కూడా ఏ పని కూడా ఇంత కష్టమైన పని చేయాలంటే మనం భగీరథ ప్రయత్నంగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా రావాల్సిందే. పెద్ద వివేకానంద సార్ గారు సార్ను కూడా ఆహ్వానించింది, కానీ నిన్ననే ఎన్నికలు జరిగి పూర్తి సమయం ఒక 10-15 రోజులు ఎన్నికల లోపల పాల్గొనడం వల్ల రాలేకపోయిండు. సార్ కూడా చెప్పమని చెప్పిన సంఘ సభ్యులందరికీ కూడా దయచేసి ప్రభుత్వ పరంగా కానీ సార్ అడిగినట్టే మీరేదైతే ఈ కమ్యూనిటీ హాల్ ఏదైనా భవనానికి కూడా ఏదైనా ఉంటే అమౌంట్ కూడా అనౌన్స్ చేయమని నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఏసీడీపీ నిధుల ద్వారా ఏదైతే ఈ మందిరానికి నిర్మించడానికి మీరైతే ఆలోచన చేస్తున్నారో ఎమ్మెల్యే గారు ఏసీడీపీ నిధుల ద్వారా 5 లక్షల రూపాయలు ఇవ్వమని ఇస్తారని చెప్పింది. జూన్ 4వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది. జూన్ 4 తర్వాత ఎప్పుడు వచ్చినా మీకు ఈ యొక్క కమ్యూనిటీ హాల్, మినీ బంకెట్ హాల్ మీరైతే ఆలోచన ప్రకారం నిర్మాణం చేసుకుంటారో ఆ నిర్మాణానికి ఎమ్మెల్యే గారి ద్వారా సొంత నిధుల ద్వారా ఒక 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేయమని నాకు చెప్పడం జరిగింది. కాబట్టి సభాముఖంగా సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం లోపల మమ్మల్ని పాల్గొనే అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు. మరి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా కానీ మరి ఆనంద్ అన్నయ్య గారి ద్వారా మన సగర ఐక్యతను ఈ రోజు మరోసారి నిరూపిస్తున్నాం. కాబట్టి సగర భగీరథ బృందానికి మరోసారి అభినందన తెలియజేస్తూ 5 లక్షల రూపాయలు మన కమ్యూనిటీ హాల్ అతిథులలో మరి కంపౌండ్ మరియు అటువంటి మంచి సంకల్పము మరి ఎమ్మెల్యే గారికి రావడం, దీన్ని మరి ఇంకా ఇతర రాజకీయ నాయకులు మరి సత్యమన్న గారు కూడా తమ ఎమ్మెల్యే మా అమ్మాయి హృదయంలో ఉండడం, ఆయన మారు పేరే మా సత్యమన్న. కాబట్టి ఆయన గారు కూడా ఇక్కడ మా అందరికి సాగి మా ఒక్కరికి కాదు, మా ఒక్కరి అందరూ దయచేసి అయోధ్య సుమారుగా 7 మండలాల ప్రజలు మేము ఆహ్వానిస్తున్నాం సార్. దయచేసి మీరు కూడా మీరు ఒక చిన్న ప్రకటన చేస్తాం. రాజేంద్ర నాయక్ బాబు నాయక్ కూడా మరి ఆయన ఒక రాజేంద్ర నాయక్ బాబు నాయక్ ఆయన కూడా చిన్న ప్రకటన చేస్తారు. వివేకానంద సార్ వల్ల సహకారం. ఎందుకంటే ఇక్కడ మీకు తొందరగా మీకు ఇక్కడ స్థలం ఇచ్చి ఇక్కడ నిర్మాణం చేసేంత ఉన్నామంటే వివేకానంద వల్ల సహకారం. వివేకానంద సార్ వల్ల సహకారం.
ఈ సాగర్ సంఘానికి నా కావాల్సిన సపోర్ట్ లేదు. సాగర్ చేస్తారు. మరి ఎంతో ఈ ఏరియాకు ఈ వార్డు కౌన్సిల్ కాబట్టి వాళ్ళకు తోచిన విధంగా కాంపౌండ్ నిర్మాణానికి సహకరిస్తారు కాబట్టి అయ్యవత యువజన సంఘం మరొకసారి హర్షోద్వేగాలతో అంటే నర్సిరెడ్డి గారి యొక్క మరి మొట్టమొదటి ఏదైతే సహాయంలో అది చాలా గ్రేట్. ఇప్పుడు మరి రాజేంద్ర గారు బీసీ కులాల ఐక్య వేదికకు మరి అన్నయ్య మారిపోయారు. ఎప్పుడు పేపర్లో టీవీలో వస్తున్నాడు. మనం కూడా బీసీలో ఉన్నాం. బీసీలో ఏ విధంగా జాగృతమై మరి రాజ్యాంగాన్ని కూడా శాసించిన దిశలో మరి జయంతి శుభాకాంక్షలతో మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనకందరికీ తెలుసు భగీరథ ప్రయత్నం అంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసిన చరిత్ర భగీరథ మహర్షిది. పెద్ద పెద్ద బండరాలని ఇప్పుడు మనం చూస్తున్న శిల్పకళలు, పెద్ద పెద్ద భవనాలని, పెద్ద పెద్ద కట్టడాలను చూస్తే గుట్ట మీద రాళ్ళు పేర్చి శత్రు దుర్భేద్యంగా కోటలు నిర్మించిన చరిత్ర ఈ సగరులది. అంత బండరాలు ఎలా తీసుకెళ్లారని ఈ రోజు ఆశ్చర్యపడుతున్న సమాజం వందల ఏళ్ళ వేల ఏళ్ల క్రితం ఆ బండని పగలగొట్టి తీసుకొచ్చి పెట్టిన చరిత్ర ఈ సగరులది. మన చరిత్ర తెలుసుకోకపోతే, మన గొప్పతనం తెలుసుకోకపోతే మనకు మనం విలువ ఇచ్చుకోలేము. అది ఈ సమాజంలో ఖచ్చితంగా అవసరం. మనుషులు బతకలేక అనాగరికులుగా ఉండి వారికి ఒక ఆవాసం కావాలి. కూడు, నీడ, గుడ్డ మానాన్ని కాపాడితే, కూడు తిండి బతకడానికి ఉంటే, నివసించడానికి, తన మానాన్ని కాపాడుకోవడానికి, తన ప్రాణాన్ని కాపాడగలగాల్సిన నీడను ఏర్పాటు చేసిన చరిత్ర ఈ మానవులకు నాగరికత నేర్పిన చరిత్ర ఈ సగరులది. ఆ సగరులుగా మనందరం గర్వపడాలి. జై సగరా, జై సగరా. ఖచ్చితంగా మనందరం కూడా ప్రతి కులాన్ని మనం ప్రేమిస్తూనే సోదర భావంతోనే ఉండి మనందరం ఐక్యంగా ఉండాలి. ఈ సందర్భంగా ఈ నిర్మాణానికి కావాల్సిన ఏసీడీపీ నిధుల ద్వారా ఎమ్మెల్యే గారు ఇస్తున్నందుకు ఆనందన్న గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఖచ్చితంగా మీకు సహకారం చేస్తానని చెప్పారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడే ఉన్నారు ఇద్దరు కాబట్టి నేను బీసీ సప్లైన్ సారణ కమిటీ తరఫున మీ అందరి తరఫున వారు ప్రత్యేకంగా కోరడం జరుగుతుందంటే రాబోయే స్థానిక ఎలక్షన్లలో అంటే వార్డు మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు ఇట్లాంటి ఎంపీటీసీలలో ఖచ్చితంగా సగరులకు ఖచ్చితంగా గుర్తించి మీరు టికెట్లు ఇచ్చే విధంగా మీ పార్టీ తరఫున చేయాలని నా నుంచి మీ అందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయాన్ని ఆనందన కానీ సత్యనారాయణ కానీ ఖచ్చితంగా వారి పార్టీ దృష్టికి తీసుకెళ్లి మనకు సరైన న్యాయం చేస్తారని కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ భగీరథ భగవాన్ సాక్షిగా అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై భగీరథ. చాలా కృతజ్ఞతలు సార్. ఒక మంచి సూచన చేశారు. పార్లమెంటులో కూడా మన గొంతు రావాలంటే సగర కులాన్ని దీని నుంచి ఏకి ప్రయత్నం చేయడం అందరి ఎమ్మెల్యేల వల్ల, అందరి ఎంపీ వల్ల సాధ్యం. అంత ఇది కాదు. మరి ఇది శేఖర్ సగర్ గారు కూడా పార్లమెంటు మరియు శాసనసభల్లో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ అన్నయ్య, ప్రెసిడెంట్ అన్నయ్య గారు కానీ మిగతా వాళ్ళ ద్వారా కానీ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సదానందం అన్నయ్య గారు తెలంగాణ సాధన కలగుట్ ఏరియాకు మంచి ఒక నాయకుడు. మరి ఈ ఏరియాలో కూడా సగరుల ఐక్యతను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారో 2 నిమిషాలు. ఈరోజు సందర్భంగా సగర జాతికి మొత్తం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ మున్సిపల్ చైర్మన్ వెంకట సత్యనారాయణ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ గారికి, సగర నాయకులు, ఆదర్శ ఉపాధ్యాయులు, ఈ ప్రాంతంలో ఎంతోమందికి విద్యార్థులు నేర్పిపోయేసి పేరు ప్రఖ్యాలు సంపాదించుకోండి మా వివేకానంద అన్న కానీ, మా చిరంజీవి అన్న కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క భీమన్న, యాదన్న కానీ, నరసింహన్న కానీ అందరంగా సగర జాతికి అనుగుణంగా పేరున జేఏసీ తరఫున ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఒక 6 ఏళ్ల కింద ఇక్కడ వచ్చినాం. బిల్డింగ్ లేకుండే, ఒక విగ్రహం మాత్రమే ఉంటుండే. మొట్టమొదటిసారి భగీరథ జయంతి అనేది అక్కడ చేస్తున్నాము.
దివి నుండి భూమికి మొత్తంగా భగీరథ ప్రయత్నంతో భగీరథ మహర్షి ఈ లోక దాహర్తించడం కోసానికి ఈ భూమిపైన ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క దాహర్తించడం కోసానికి భగీరథ ప్రయత్నం చేసి ఆ యొక్క గంగా జలాన్ని ఈ భూమికి తెచ్చినటువంటి మహర్షి ఈ భగీరథ మహర్షి. సంకల్పానికి మారిపేరు, పట్టుదలకు మారిపేరుగా సగరులు ఈ వ్యవస్థను నిలుస్తున్నారు అన్నమాట. ఇంజనీరింగ్ టెక్నాలజీ మొత్తంగా నాయకత్వం వహించిన వారు మధుర మనోహరమైన శిల్పకళా దృశ్యాలతోటి అనేక రకమైన కోటలు, బురుజులు, చక్కటి భవనాలు నిర్మింపజేసేటువంటి జాతి సగర జాతి. కానీ చరిత్రలో అనేక కోటలు, భవనాలు నిర్మించే విధంగా జాతిని ఆదరించలేదు, గౌరవించలేదు, దూరం పెట్టిన సందర్భాలు చూస్తున్నాము. ఇప్పుడిప్పుడే చైతన్యవంతం అయిపోయి మండలంగా పునరుజ్జీవం పొందినట్టు సగర జాతి మొత్తంగా సగర్వంగా మేము ఈ దేశంలో ఈ భూమి పైన గూడిని నిర్మింపజేసినటువంటి మొట్టమొదటి వాసులు మేము. సంచార జీవనం కొనసాగించిన జాతికి ఒక నివాస ప్రాంతాన్ని అందిపోయే కోసానికి ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ను ఇంజనీరింగ్ టెక్నాలజీ తోటి నిర్మింపజేసినటువంటి జాతి మాదర్శపడేది సగర్వంగా చెప్పుకునే స్థాయి సగర జాతి ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి జాతీయులు సగరులు ఏకమై ఈరోజు భగీరథ జయంతిని సగర్వంగా జరుపుకుంటూ మరి చక్కటి యువత యొక్క సహకారంతో ర్యాలీని తీసుకోవడానికి సిద్ధమవుతున్న సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్. సదానందం అన్నయ్య గారికి అభినందనలు. ఎందుకంటే తెలంగాణ సాధనలో మరి కలకు తీరిన పాలన పోషిస్తున్న భగీరథ మరి నిర్మాణానికి కూడా మీరు ఇతోధికంగా మా యొక్క నాయకులతో పాటు ఉంటూ మీరు మరింత ప్రోత్సాహం చేయడానికి సంకల్పం చేస్తూ పోల్కంపల్లి నుంచి 30 మంది యువకుల బృందం ఒక 5 నిమిషాలు ఇక్కడ రానున్నది. వాళ్ళకొకసారి అభినందన తెలియజేయండి. ఎందుకంటే అంత దూరం నుంచి జయప్రకాశం పెట్టి యువకులు బైక్ ర్యాలీ వస్తున్నారు. మరి ఒక 5 నిమిషాలు ఈ కార్యక్రమం భగీరథ మందిర మరి కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు భీమయ్య సాగర్ గారు 2 నిమిషాలు ఆ భగీరథ సందేశం. జై భగీరథ, జై శ్రీరామ్. సగర బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన సగర బంధువులు లింగంపల్లి, ముఖ్యంగా మన కోల్కంపల్లి చాలా దూరం ఉంది. అంత దూరం చూసినటువంటి మన బంధువులందరికీ మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. మన సగర ఆహ్వానించినటువంటి మున్సిపల్ చైర్మన్ మన సత్యవన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన కాంగ్రెస్ లీడర్ అయినటువంటి మన ఆనంద్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వార్డు కౌన్సిలర్ బాలనాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ అధ్యక్షులు మన రాజేంద్ర అన్న గారికి, సదానంద అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మేమేమనుకున్నామంటే మామూలుగా ఏదనుకున్నాం, మన యువజన సంఘం ఉంది, ఈ హరికృష్ణ కానీ మన సురేష్ కానీ కొంతమంది యూత్ ఏర్పడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. ముఖ్యంగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ పిల్లలు వివిధ గ్రామాలు, అన్ని గ్రామాలు తిరిగి మండలంలో ఉన్నటువంటి తాలూకాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు తిరిగి వాళ్ళు అందరినీ చైతన్యపరిచి అందరు తీసుకొచ్చిన తర్వాత 30 తారీఖు నాడు మేము 50 జంటలు అనుకున్నాము. 150 జంటలైనవి. 150 జంటలతో యజ్ఞం చేయడానికి రెడీగా ఉన్నాం. అదే బోల్కంపల్లి చూసినటువంటి మన సగర బంధువులందరికీ ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం. రండి సగర బోల్కంపల్లి సగర బంధువులందరూ కూడా సాయన్న గ్రూప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రండి, అందరు రండి, ఆహ్వానం పలుకుతున్నాం. సరే, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మిగతా కార్యక్రమం కూడా స్టార్ట్ చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భగవంతుడు ఉంటారు కదా, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మరి ఒక్క అడుగేస్తే మీరు నేను 1000 అడుగులు ఎక్కిస్తున్నాను. భగీరథుడు అదే మనకు సాక్ష్యం. ప్రతి ఒక్కరి గుండెల్లో ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు నాయకులే కానీ, యువజన నాయకులే కానీ పాల్గొన్న ప్రతి ఒక్కరిలో ఆ భగీరథుడు మీరు ఆవహించి ఓ చైతన్యం కలిగించి మనందరికీ ప్రేరణ కలిగించాలని భావిస్తూ మరి బోల్కంపల్లి యువజనులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. భగీరథుడి సందేశం ఇచ్చేసిన మన ముఖ్య నాయకులు ఎడమ సత్యనారాయణ గారికి, ఆనంద్ కుమార్ గారికి, సదానంద గారికి, మన కృషి అధ్యక్షులు నరేంద్ర గారికి, మన కౌన్సిలర్ గారికి, బాలు గారికి, మన సగర బంధువులకు అందరికీ, మన ముఖ్యంగా యువకులకు, యువజన సంఘం సగర్లకు అందరికీ ధన్యవాదాలు. నేను 2 ముఖ్య విషయాలు చెప్పగలుగుతా. మా సగరులకు రాజకీయ నాయకులకు చాలా అనుబంధం ఉంది. మొదటి నుంచి కూడా మాకు
అందరూ ఎవ్వరు కూడా ఏది కూడా కాదనకుండా అందరూ సాయం చేసింది మాకు ఫస్ట్ ప్లాట్ ఇచ్చింది జంగేశ్వర్ గారు నగర బిల్డింగ్ దాన్ని ప్రోత్సహించి చేసింది మా విజయ్ కుమార్ గారు అప్పుడు జయపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు చేసిన తర్వాత ఎమ్మె కృష్ణారెడ్డి గారు వాళ్ళ సహకారంతో అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాం వాళ్ళు చంద్రశేఖర రెడ్డి గారు ఇచ్చారు అందరూ ఇచ్చారు దాదాపుగా చాలా మంది సహకారం చేసారు మేము అందరూ సహకరించారు అదే విధంగా కూడా మీరు ఇప్పుడున్న ఈ జనరేషన్కు ఇప్పుడున్న యువకులకు ఇప్పుడున్న రాజకీయ నాయకులు సత్యానంద గారు కావచ్చు ఆనంద్ అన్న కావచ్చు అందరూ మా యువకులకు సహకరించగలరని ఇప్పుడు మా ఏజ్ అయిపోయింది మేము చెప్పలేకపోతాం మీరు కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళగలరని మీరు కూడా వాళ్ళ బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్థలం ఇచ్చిన మా వివేకన్న గారికి ధన్యవాదాలు మరియు ఇంకా ఈ కాంపౌండ్ వాళ్ళకు దీనికి ఎమ్మెల్యే గారు సత్యవన్న గారు వీళ్ళందరూ సహకారం అందిస్తున్నారు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై సాగర జై జై సాగర జై సాగర. కృతజ్ఞతలు దాసన్నయ్య గారు. మీ యొక్క సలహాలు సూచనలు అనుసరించి మేము ముందుకెళ్తాము. ఇప్పుడు కోల్కంపల్లి నుంచి తీసుకొచ్చిన సాయన్న ఒక 2 నిమిషాలు మాట్లాడి. నమస్కారం. మన భగీరథ మహర్షి గుడి నిర్మాణానికి అందరూ సహకరించి గుడి నిర్మాణం మన సర్వులందరికీ నిర్మిస్తున్నాం. దీనికి అందరూ అనుగుణంగా అందరూ సంతోషంగా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా మనం పనిచేసుకోవాలి. ఇంకోటి భేదాభిప్రాయాలు కూడా రాకుండా చూసుకోవాలి. మన అందరూ సగరణం అంటే ప్రతి దాంట్లో మనం ముందంజ ఉండాలి. అన్ని కార్యక్రమాలలో కానీ విద్యలో కానీ అన్నింటిలో కానీ మనం ముందంజ ఉండాలని అందరినీ కోరుకుంటూ ఉపన్యాసం ముగిస్తుంది. నగర భవన నగర భగీరథ యోగ మందిర ప్రారంభోత్సవం మరి ఎమ్మెల్యే కసిరెడ్డి ఆ ప్రతినిధిగా బ్రైట్నెస్ బాగానే ఉందా? జ్యోతి ప్రజ్వలన దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం పరమోన్నతి అనే ఒక నానుడి ప్రకారంగా మన సగర భగీరథ యోగ మందిర భవన ప్రారంభోత్సవం దీప ప్రజ్వలంతో జరుగుతుంది. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కర్తవ్యాహారం వ్యాప్తం నీలం ధరాధరం అద్భుతం శివం దేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మరం సకల గుణమయం శ్రీ హరివేర సంగం సంగం గణేశం దండవత్సంగా వస్తాం. గజముఖమర్తో వ్యాపకం చింతయంతి. ఓం స్ఫటికరజితవర్ణం మౌక్తికీ వక్షమాలాం అమృతకలశవిద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే వసతే లక్ష్మి పరమఖ్యే సరస్వతి. మొదటి రాగ్రే వసతే లక్ష్మి. నారికేల ఫలం సమర్పయామి, ధూపదీపం సమర్పయామి, పుష్పం సమర్పయామి. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. బ్రహ్మామురారి స్మృతాంత్రకారి భావిష్యసి గోవిందో వినిష్ట పురుష శుక్రస్య చంద్రాహు ఇదవా కుర్వంతు సర్వే మమ చిత్రవాదం. ఓం మాధవాయ నమః, ఓం కేశవ సంకర్షణాయ నమః, విమలాయ నమః, హరే నమః. ఓం
ధర్మార్థ కామోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల గుణాభి సిద్ధ్యర్థం నగర మందిర యోగ మందిర భవన ప్రారంభోత్సవ దిన. అందరూ ఒకసారి నిల్చోబెట్టి అందరూ గ్రూప్ ఫోటో మనం సగర భవన మందర కమిటీకి, సగర బంధువులందరికీ జై సగర. ఆ డాక్టర్ పైన నిదానంగా కూర్చోవాలి, ఒకరిని ఎక్కడ కూర్చోవాలి. భగీరథులు అందరూ నిదానంగా మన రూట్ మార్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ చౌరస్తా నిదానంగా వెళ్ళాలి. ముందర వెళ్ళే వాళ్ళు రావాలి. ఇనాగ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ దగ్గర మంత్రుల దగ్గరికి వెళ్తారు. డ్రైవర్ డాక్టర్ డ్రైవర్ కుటుంబం కాబోతుంది. దయచేసి సగర బంధువులు యువజనులు ఆ చెట్టు కింద మీరే కలిసిపోయిన చెట్టు తమ్ముడు వెళ్ళరా. మన సెంట్రల్లో ఉండాలి. అవతలకి వెళ్ళు, కొంచెం ఆడవరక అనుకుంటే మన చౌరస్తు నిలబడదు. అందరూ ఇక్కడ లేని తర్వాత అందరికీ టిఫిన్ కార్యక్రమం ఉంది, పులిహోర ఉంటుంది.
సకల బంధువులందరికీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానకి జై శ్రీరామ్ జై సగర. మనమందరం దయచేసి ఇద్దరిద్దరుగా వెళ్తే పక్క వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. ఇద్దరిద్దరు సార్ లైన్ పొడుగు ఉంటుంది. సగర బంధువులందరి యువజనులందరికీ ఇద్దరిద్దరు వెళ్తే లైన్ పొడుగు అనిపిస్తుంది. చెప్పరా ఈ సగర కులం గలం విప్పరా ఉప్పరా ఖ్యాతి నువ్వు చెప్పరా ఈ సగర కులం గలం. జై సగర జై భగీరథ. సగర బంధువులందరికీ సగర బంధువుల ఐక్యత. నువ్వు చెప్పరా ఈ సగర కులం గలం విప్పరా. సాగు చేశారు సాగు చేసి దేశమెప్పుడు రాళ్ళు ఇతరులతో కట్టారు. పరాఖ్యాతి నువ్వు చెప్పరా ఈ సగర కులం గలం విప్పరా. నువ్వు చెప్పరా ఈ సగర కులం గలం విప్పరా. సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి లేక అడుగున నిలిచాము. అట్టడుగున పుట్టిన మట్టిలో మాణిక్యాలున్న ఎట్టకేలకు పాలనలో పొంగిపోతారా. రండి రండి కదలి రండి యుద్ధం చర్చిద్దాం నిజం చెప్పి పరాఖ్యాతి నువ్వు చెప్పరా ఈ సకల కులం గలం నువ్వు విప్పరా. సాగు చేశారు సాగు చేసి దేశమెప్పుడు పొందారు. మట్టితోనే ఇల్లు గడ్డ సాంప్రదాయమే చాటి రాళ్ళు ఇతరులతో కట్టారు. పరాఖ్యాతి నువ్వు చెప్పరా ఈ సగర కులం గలం నువ్వు విప్పరా. జంజాన్ని తీశారు చేపవేటకెళ్ళి వాళ్ళ కుల వృత్తిని మరిచారు. జంజాన్ని తీశారు చేపవేటకెళ్ళి వాళ్ళ కుల వృత్తిని మరిచారు.
మన ఇంటి యొక్క ఆడపడుచులందరూ దయచేసి మంగళహారతో సిద్ధంగా ఉండాలి. చెప్పండి, మన ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు మంగళహారతులు సిద్ధంగా ఉంటే ఆ యొక్క శివపార్వతులను మనం ప్రత్యక్షంగా మరి చైతన్య దేవతలుగా మనం చూస్తున్నాం. మన కళ్ళ పండుగ ఉంది. ఆ భగవంతుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఏ విధంగా భగీరథునికి ఇచ్చిందో మన కల్వగుర్తులోని ప్రతి సగరుడు భగీరథుడు కావాలి. భగీరథ లక్ష్యాన్ని సాధించాలి. మన సాగర బంధువులు కనీసం కమిటీ 10 మంది ఉన్నారు. మరి వారు ఒక 2 నిమిషాలు సూపర్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మీ ఉత్సాహం పూర్వీకులు సాగు చేశారు. ఆధునిక కాలంలో అణిచివేయబడ్డ వృత్తి లేక వారు ఇల్లు వదిలిపోయారు. యాంత్రిక आपली जावा बाकीच्यांनी घरी घरी जावा.
తెచ్చినప్పుడు ఇల్లు వదిలిపోయారు శాంతికరణ వచ్చేసరికి పని లేక మిగిలారు కొత్త కూటి కోసం వారు తట్ట పుట్ట సత్తారు ఇల్లు కట్టుకోలు వాళ్ళు ఇల్లు లేక ఉన్నారు కళ్ళ నుంచి నీళ్లు వదిలి వలసలెల్ల సాగారు ఉప్పరా జాతి నువ్వు చెప్పరా ఈ సదర కులం కథం నువ్వు విప్పరా సార్ అంటే ముందర ఉండే ఇక్కడ అన్నీ ఉండాలి. जय बोलो हनुमान की।
घरी घरी जावा పిల్లలకి అట్లా మేకప్ వేసారు ఇద్దరికి